మీరు 8 లక్షల కోట్ల పైగా అని చెప్పి మీరు అంటారు, 4 లక్షల కోట్ల పైగానే అనేది వాళ్ళు అంటారు. ఎక్కడ జనాల్లో ఈ కన్ఫ్యూజన్ ఉంది మంత్రి గారు, క్లారిఫై చేయాలి. ఒకటి మీరు వినండి, మీరే వినండి. మీద ఉన్న మేము తీసుకొచ్చిన నిధుల కూర్పు మొత్తం కలిపితే కేవలం 3,17,015 కోట్లు మాత్రమే. అధ్యక్ష, మేము చేసిన నికర 3,85,340 కోట్లు మాత్రమే. 10 ఏళ్ల బీఆర్ఎస్ కాలంలో జరిగిన మొత్తం అప్పు కేవలం 4,17,496 మాత్రమే. హరీష్ ఒక మాట, అంటే కేటీఆర్ ఒక మాట. అంటే బావమర్దుల స్టేట్మెంట్ ఇది అసెంబ్లీలో వాళ్ళిద్దరు మాట్లాడిన మాట. అంటే రిజర్వ్ బ్యాంకు ద్వారా రాష్ట్ర ప్రభుత్వము ఇతర బ్యాంకులు తెచ్చుకున్న అప్పు FRBM రూల్స్ ఉంటాయి. దాని ప్రకారం 3,89,673 కోట్లు. దీనికి అదనంగా ప్రభుత్వము గ్యారంటీ ఇచ్చి రేజ్ చేసినటువంటి స్పెషల్ పర్పస్ వెహికల్స్ లోన్స్ అని చెప్పి, సో దాని ద్వారా తెచ్చినప్పుడు 1,27,000 కోట్ల 208 కోట్లు. ఇది ప్రభుత్వం అప్పు చేయలేదు వాళ్ళు అంటున్నారు. దేనికి చేసింది అప్పు? కార్పొరేషన్. ఉదాహరణకు చెప్తున్నాం, ఒక కాళేశ్వరం ప్రాజెక్టు పైన 74,590 కోట్ల రూపాయలు అప్పు తెచ్చిండ్రు కార్పొరేషన్. ఈ కార్పొరేషన్కి ఆదాయం ఎట్లా వస్తుంది? ప్రైవేట్ కట్టిండ్రు. ప్రైవేట్ ఆదాయం ఎట్లా వస్తుంది? రైతులు డబ్బు కడితే ఆదాయం వస్తుంది. డ్రింకింగ్ వాటరు, అట్లాగే హౌసింగు, రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషను, సివిల్ సప్లైస్, కరెంటు, సదర్న్ పవరు, ఇట్లా నార్దర్న్ పవర్, ఇవన్నీ కలిపి ఇవి ఈ విధంగా 1,27,208 కోట్ల రూపాయలు. అట్లాగే గవర్నమెంట్ గ్యారంటీ లోన్స్ విచ్ ఆర్ సర్వ్డ్ బై ది SP స్పెషల్ పర్పస్ వెహికల్స్, దాని ద్వారా ఒక 95,462 కోట్లు. అట్లాగే నాన్ గ్యారంటీ లోన్స్, గ్యారంటీ ఇవ్వకుండా కార్పొరేషన్సే కడితేనే కింద అదొక 59,000 కోట్లు. ఇట్లా అన్ని కలిపి 6,71,757 కోట్ల రూపాయలు. ఇది నేను ఇచ్చిన లెక్కలు కాదు, ఇది ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో ఫైనాన్స్ సెక్రటరీ, ప్రిన్సిపల్ అధికారిక లెక్కలు. ఇవే అసెంబ్లీలో కూడా ఉన్నవి, బడ్జెట్లో పెట్టింది ఇదే ఉన్నది. అంటే ఇవి కాకుండా అదర్ పెండింగ్ బిల్స్, ఏది కాంట్రాక్ట్లు కావచ్చు, ఇతర ఉద్యోగులకు ఇచ్చింది కావచ్చు, అంటే ఇచ్చేటి కావచ్చు, ఇవన్నీ రకరకాల స్కీమ్స్ సంబంధించి ఇవి ఒక 40,154 కోట్ల అవి బకాయిలు. అవి కాకుండా అదర్ పెండింగ్ అంటే డిస్కమ్, అంటే కరెంటు సప్లై చేసేటు కరెంటు సంబంధించిన డిస్కమ్ కావచ్చు, సౌతా, నార్తా, అట్లాగే ట్రాన్స్కో, జెన్కో కలిపి వీటిపైన 1,09,740 కోట్ల రూపాయలు. ఈ మొత్తం కలగలిపి 8,21,650 కోట్ల రూపాయలు. అంతకుముందు ఇవన్నీ కలిపి 90,160 కోట్లు ఉన్నది. డిసెంబర్ అంటే 2 జూన్ 2014. ఇప్పుడు నేను చదివిన అన్ని కలిపి ఈ కార్పొరేషన్లో అన్ని కలిపి ఆ రోజున 90,160 కోట్లు ఉన్నాయి. ఇప్పుడు 8,21,000 కోట్లు ఇంత అయింది. ఇది వీళ్ళు ఏమంటారు? ఈ అప్పు మేము ప్రభుత్వం కట్టేది కాదు, ప్రభుత్వం దేయలేదు అంటున్నారు. నేనేమంటా ఉన్నా, ఆ డబ్బులు ఎవరు కడతారు అంటే రైతుల దగ్గర మీరు వసూలు చేసి కడతారా? ఇదే మాట నేను అసెంబ్లీలో ప్రశ్నించిన. దానికి ఆనాడు ఇరిగేషన్ మంత్రి హరీష్ రావు సమాధానం దాటవేసిండు. హరీష్ రావు లెక్క ప్రకారము, కేటీఆర్ లెక్క ప్రకారం పోతే, మరి మీరు ప్రభుత్వంలో అప్పు కాదు అన్నప్పుడు, మీరు ప్రభుత్వంలో ఉన్నప్పుడే ఇదే లోన్స్కు మీరు చివరి 5-6 మాసాలు మీరు కూడా ఈ బ్యాంకులకు ఈ తెచ్చిన కార్పొరేషన్ తెచ్చిన అప్పులకు మీరు లోన్ కట్టిండ్రు కదా. ఎందుకు కట్టిండ్రు? కట్టాల్సిన. అట్లాగే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత టోటల్గా 2,08,681 కోట్ల రూపాయలు వడ్డీ అసలు కలిపి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ డబ్బులు కట్టడం జరిగింది. మరి నిజంగా ప్రభుత్వ అప్పే కాకపోతే ఈ ప్రభుత్వానికి కూడా ఈ డబ్బులు కట్టాల్సిన అవసరం లేదు కదా. మరి మనకు వచ్చే రాష్ట్రానికి వచ్చే ఆదాయంలో రిజర్వ్ బ్యాంక్ పట్టుకొని ఇస్తుంది కదా. అంటే మీరు గ్యారంటీ ఇచ్చింది కదా. ఇంత స్పష్టంగా ఉన్నా కూడా ఇంకా బావమర్దులు బుకాయించి మాట్లాడుతుంటే ఇంతకంటే దుర్మార్గం ఉందా?